అవునాయనా మరేంటి చెప్పరా జై లక్ష్మణ గోవింద వార వార
అలాగే ప్రతివర్త అయినటువంటి శ్రీ కొండమ్మ తల్లి గారు ఆ కలిదేవుడు నరసింహస్వామి గణమధు రెడ్డి వారికి పూజ చేసి కాయకోటి కర్పూరం ఇచ్చిందండి. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కర్పూరము హారతి ఎత్తుకొస్తాము. దయచేసి హారతి తీసుకొని కర్పూర హారతి ఎప్పుడు హారతి తీసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. దాంట్లోకి ఏమైనా డబ్బు లేకుండా అయిపోయాడు. ఒకవేళ డబ్బులు లేకపోతే మీ దగ్గర ముక్కు పుల్లలో కమ్మలు ఉంటే దాంట్లోకి వేసేయండి. పొద్దున్నే బాగా నీట్గా మెరుగు పెట్టి పొద్దున్నే మీకు మీ సొమ్ములు మీకు ఇచ్చేస్తా. మగవాళ్ళు అయితే సెల్ ఫోన్లు ఏంటి రిపేర్ చేసి పొద్దున్నేకి ఇస్తారు. రీఛార్జ్ తీసుకోండి బ్రో. వరమన కన్నా గణపతి రెడ్డి దిగరా స్వామి.
మా కోలు మనం తపత్తబట్టి ఉన్నావు కదా. అవునులే. నీవెవరు? నీ పల్లి పట్టణము నీ కొలగోత నామములు తెలుపు అమ్మా. అన్నయ్య అమ్మా వచ్చావా? జై లక్ష్మీనరసింహ పరమతోకార దేశమన్నాదే పాదమన్నాదే పాదమన్నాదే చిన్నారెడ్డి భార్య శ్రీలంక నన్ను. అవునమ్మా భక్తురాలా. మరి మీరెవరు? మీ పైలాదు మీ కొలగొత్త నాతో తెలపండి స్వామి. అలాగనే చెప్తాను వాళ్ళకి. అలాగేనయ్యా. చాచలు వెళుచున్నా మా తండ్రి గారు చేచాచల్లయ్య. అవునన్నయ్యా. చేచాచల్లయ్య భార్య గలదు మా తల్లి పేలూరమ్మ. అలాగే స్వామి. అటువంటి పేలూరమ్మ గర్భమందున ప్రేమతో 7 జన్మించినమ్మ భక్తురాలా. అన్నయ్య అమ్మా భక్తురాలా. ఆ 7 మంది ఎవరెవరు అన్నయ్యా? చెప్పండి.
ఆహా ఆయన కన్నా చిన్నవాడు చిన్నబాబులేసు, ఆయన కంటే చిన్నవాడు ఆ కదిరి కోగిలి మీద చిన్న కదిరి నరసింహ సమమ్మ భక్తుల. అలాగే తండ్రి. ఆయన కన్నా చిన్నవాడు గణమతులేటి, ఆయన కన్నా చిన్నవాడు గోపాల స్వామి, ఆయన కంటే చిన్నవాడు గోవిందుల రాజు, అందరికంటే చిన్నవాడు మా ముద్దుల తమ్ముడు శ్రీ వెంకటేశ్వరమ్మ భక్తురాలా. అలాగే స్వామి. మా భక్తురాలా అన్నయ్య తపస్సు పెట్టి ఉన్నావు కదా. కలిగిన తల్లి ఉన్నావు కదా. నీకు ధనమయమైన కొదవ కలిగిన లేక ధాన్యమయమైన కొదవ కలిగిన ఏమి కొదవ కలిగి మా కోవలు మొదలు తపస్సు పెట్టి ఉన్నావమ్మా స్వామి. అమ్మా భక్తురాలా ఏమాత్రం ఆడవాళ్ళ సంతానకులకై నీ కోలు వచ్చిన తండ్రి. మా భక్తురాలా సంతానం కొరకు మా కోలు మొదలు తపస్సు పెట్టిన. అవునన్నయ్యా. ఎంత మాత్రం నీకు ఆడవాళ్ళ సంతానం అవసరం లేదు మా భక్తురాలా. ఏమిటన్నయ్యా? కొన్ని కష్టాలు పాల్పడదమ్మా. ఏమిటది? అలాగనే చెప్తున్నా తెలపండి. ఆడవాళ్ళ సంతానం ఆడ సంతానం అమరితే ఆడవంతా సుఖము, ఆడ సంతానం అమరకపోతే ఆడవాళ్ళు పాలమ్మ భక్తురాలా. పట్టుని తమ సోదరి వాళ్ళ కూడా జరగమ్మ భక్తురాలా. అదేమిటి స్వామి? అంత మాత్రం నీకు ఆడవాళ్ళ సంతానం అవసరం లేదు స్వామి. ఏమవుతున్నా నాపై కొంచెం కన్నా కదన్నయ్యా. ఆడవాళ్ళ సంతానం అవసరం లేదంటానమ్మా. కరణలే మనసు కఠిన భాష కలగవాడ సజ్జన సాగ వలన పాట పవలదయ్యా
యాడ కాదులే అవును సార్ కృష్ణ 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 ఏమాత్రమా ఆడబిడ్డ సంతానం కాలే కావాలన్నా నాకు మా భక్తురాలా అవును స్వామి అలాగనే నీ భక్తికి మెచ్చి వాళ్ళ సంతానం ఇస్తున్నాం మా భక్తురాలా ఆ భాగ్యం కదన్నయ్య
చేసి నేను ఇచ్చిన పండ్ల పలహారాలు కడుపుకు భోజనం చేసిన పండ్లు తిన్న 10 గడియలకు బాల గర్భాలమ్మ భక్తురాలా అలాగే తండ్రి. పుట్టబోయే ఆనబిడ్డకి చిన్నమ్మల పేరు పెట్టి నా కవులకి పూజారిగా పంపించమమ్మ భక్తురాలా. అలాగే స్వామి. అమ్మ భక్తురాలా అలాగే విలువస్తున్నామ్మ భక్తురాలా. క్షేమంగా వెళ్ళండి. మాటలే పలికినాడు ఆదము చెరువుని యాపచేదు ఇప్పచేదు పాండాయిలమ్మో పాండాయిలు కదా రే ఇంకేంటి? పామాయిలను మామిడికాయలు రా మామిడికాయలు మళ్ళీ రాండి యాపచేది వచ్చిన దోశలు బాగా వస్తాయి, మెత్త పలసగా వస్తాయి. ముసలివాడు కూడా నవ్వులేయచ్చు, మింగేయచ్చు. రామ్మా నువ్వు యాపచే ఎవరు పోయాను మానవా? ఎవరు తేపలు ఉన్నాడు మానవా ఆ? నేను ఎగలాగను నువ్వెవరు పోయా మానవా అంటున్నా. నేను ఎవరన్నా కానీ పొద్దున్న ఎదురు వచ్చిన బోనీ చెయ్యి. పోనీ అడిగానేమే. బోని అనగా ఏమి అవును మానవా. రోజు బాగా వ్యాపారమా మానవా ఆ? పోనీ అనగా మాకు తెలియదు మానవా. తెలదా? అవును. ఇంతకీ ఎవరు నువ్వు? ఆ ఊరు? మానవా మేము దేవతలము, మాది కదిరి. దేవతలు? అవును. మేము కూడా సాయంత్రం అయితే దేవతలు అయిపోతామ్మా. సాయంత్రం అయితే నైట్ వేస్తే దేవతలే. మానవా ఆ? మేము అలాంటి దేవతలం కాదు. ఇంకెట్లా? సాక్షాత్తు మేము దీవెనలు ఇచ్చే యా ఊరు మీది? మాది కదిరి మానవా. కదిరా? అవును. కదిరిలో తెలియకుండా ఉండాలి, నాకు అందరూ తెలిసినా. కోనేటి గట్టిన చెప్పులు కుట్టుకుంటుంటాడు గంగన్న మనవడు కదా నువ్వు. మానవా నాకేం కర్మ, అలాంటి వాళ్ళం కాదు. సాక్షాత్తు మేము దేవతలమే. కాదులే, ఆయమ్మ పూలు కొట్టుకుంటాడు కోటమ్మ, ఆయమ్మ కొడుకులే. మానవా, ఏమి నీ నోటి కొంచెం కూడా అలాంటి వాళ్ళం కాదు. ఆ కదిరి కోగులు వెలుచున్న కదిరి నరసింహ స్వామి తమ్ముడైన నా పేరు ఘన మొదలేటందరు. అయితే మీరు నిజం దేవతలా? అవును మనవా. యాడుంటారు? మేము పైన ఉంటాం మనవా. అప్పుడే చచ్చిపోయినావా? ఆ? అలాంటి వాళ్ళం కాదు. పైన ఉండి భక్తులకు వరాలు ఇస్తుంటాం. ఎట్లా? ఇట్లా అవును మనవా. పైన ఆ పైన అంటే పైన ఉంటాం మనవా. పైన? గాలి గోపురం పైన. గాలిగోపురం మీద అవును. భక్తులు తొక్కేస్తారని. అలా కాదు మనవా. వచ్చే పోయి భక్తులకి పైన ఉండి దేవుడు ఇస్తుంటాం. ఈ టైంలో ఇక్కడ ఏం పని నీకు? మనవా ఎవరో భక్తురాలు మా కోళ్ళ మీద వరపడి ఉంటే ఆహా. వరాలు ఇచ్చేదానికి వచ్చినాం మనవా. ఇస్తే వరమ్మ. అవును. అయితే ఇప్పుడు నాకు ఎదురు వచ్చినావు, అవును కదా. నాకు అదృష్టం అనుకుంటాను. ఆహా. ఎట్లా వచ్చినావు దేవుడు అంటాడు అవును కదా. కాబట్టి ఏదో చేసిపో సమయ. ఏమి కాదు కోరుకో నాకు సమయ, మానవా. నాకు సమయ. మామిడికాయలు కొమ్మును కూర్చో. కొమ్మును కూర్చారా నువ్వా? మానవా ఏమి కాదు కోరుకో ఇచ్చేదా. నాకు ఆ. రే అడుగుతున్నా, నాకు కూడా అడుగు రే. నాకు పెళ్లి కాలేదు సమయ. పెళ్ళా? మానవా ఇంత చిన్న వయసులో నీకు పెళ్ళి ఎందుకు మనవా? పెళ్లి చిన్న వయసు నాది. అవును కదా. తీసుకున్నాం బయట. ఆధార్ కార్డు తీస్తాండరా లోపల? ఆధార్ కార్డు ఉంది. అట్లాంటి పైరు పెట్టుకోవాయి. పైన లేదు, భద్రంగా పెట్టుకోవాలి ఆధార్ కార్డు. ఇప్పుడు మానవా ఆ? నువ్వు పెద్దవాడు అయిపోయినట్టున్నావు. వయసుకు వచ్చిన పెళ్లి కావాలి. మానవా అలాగనే నా భక్తితో ఆ. 3 సంవత్సరాలకు పెళ్ళి అవుతుంది రేపు. 3 సంవత్సరాలకి అన్ని రోజులు ఉండలేను స్వామి నేను. ఎలా మనవా? దగ్గరికి రా, ఇంకా నా నెత్తిని ఎక్కువ. ఆ దగ్గరికి రా, సంవత్సరాల దగ్గరికి రా. రోజు తగ్గించుకుంటావా? అవును. మానవా ఇది మార్చుకుంటాండి ఈ పక్క శంఖ బరువు. మానవా ఆ? అలాగనే నా భక్తితో 1 సంవత్సరానికి అవుతుంది రేపు. సంవత్సరానికి గొమ్మునుండి స్వామి. ఈ ఊరు నారాయణపురంలో ఆడోళ్ళు మగోళ్ళు మంచోళ్ళు కాదు. ఏం మనవా? సాయంత్రం అయ్యేది 30 అట్లయితుంది అంతే. జతలు వాతారు, మిద్ది మీద పనుకుంటారు, చేయి మీద చేయి వేసుకుంటారు, కాలు మీద కాలు వేసుకుంటారు, పనుకుంటారు. నాకు నిద్రే రాదు అసలే. నా రగ్గు తూట్లు పడిపోయి బట్టలు పడిపోయింది. ఎంత సాదాడే పని అయిపోయా. దిండు. మానవా ఆ? చాలా కష్టంగా ఉన్నావు.
చెయ్యి ఆపకపోరు నువ్వు ఆ స్వామిని ఎప్పకై మానవా ఆ. అలాగే నా భక్తి ఈ రోజు నీకు పెళ్ళి అవుతుంది పో. ఈ రోజు అయిపోయిందా ఎంత మంచివాడు స్వామి నువ్వు అవును కదా. మళ్ళీ అదనగానేమి అదే పాల గ్లాసు లోపలికి దొబ్బేస్తారు మంచం ఇరిగిపోతుంది మానవా ఆ? శోభనం అంటున్నావా ఆ? శోభనం అంటున్నావా కాదు స్వామి లోపలికి దొబ్బేస్తారు అదే. మంచం ఇరిగిపోతుంది అదే ఏ, మంచం ఎత్తి దుప్పట్టేసి మళ్ళీ పుల్లు దేవతలు డాన్స్ చేస్తారు అడన్నా ఈ పాటకు ఊపొచ్చి ఆహా. డాన్స్ వేసిన అదే స్వామి ఏంటి శోభనం అంటున్నా కాబట్టి శోభనము ఎక్కడ తెలుసు నీకు శోభనం పెళ్ళైన మానవా ఆ? శివుడు భక్తులు అంటే వినాలే పెళ్ళైన 3 రోజులకి అవుతుంది రేపో. ఆ 3 రోజులకి అవును కాదు స్వామి పెళ్లి ఎంత టెక్కని చేసి శోభనం 3 రోజుల కంటే పోయి నాకు కుదరదు స్వామి ఈ రోజే అయిపోల్లా ఏం మనం ఎంత ఆవేశపడుతున్నావో ఇంకేం ఆవేశమే అలాగనే ఆ. నా భక్తి అది కూడా ఈ రోజు అవుతుంది రేపో. అయిపోయిందా అవును మానవా శోభనం అయిపోయినా అవును పొద్దున్నేకి ఆ. 2 బిడ్డలు కావాలి నాకు మానవా డాడీ అన్న పొద్దున్నేకి డాడీ పైసా దే మామిడికాయలు దే చెప్తా మానవా ఈ కష్టకాలంలో ఇద్దరు బిడ్డలు ఎందుకు మానవా స్వామి కష్టకాలంలో బొమ్మ నుండి స్వామి బస్సు ఫ్రీ ఆడపిల్లలకి 2 ఆడపిల్లలే కాదు నాకు మగపిల్లలు అని ఇచ్చేవు ప్రభుత్వ పథకాలపైన ఆశపడడం అన్నమాట. ఇంకేం స్వామి, మగపిల్లలు ఇవ్వద్దు ఆహా ఎందుకు తాగేసి కొడతారు నాకు మగపిల్లలు వద్దు నాకు మానవా ఆడబిడ్డని ఏమి కష్టం వచ్చింది మనవా అవును సార్. అలాగనే నీకు ఆడబిడ్డలు ఇస్తున్నా పో. ఇచ్చినావా అవును. మళ్ళా సాయంత్రానికల్లా నా పెన్న గర్భవతి అయిపోయి 9 నెలలు ఇంత వచ్చేది కడుపు మానవా అలా జరగదు జరగల స్వామి నువ్వు దేవుడే కదా చాలా ఆవేశపడుతున్నావు కాబట్టి అవును అలాగనే నా భక్తితో అది కూడా ఈ రోజే జరుగుతుంది పో. అయిపోయిందా అవును. స్వామి ఎంత మంచివాడు స్వామి నువ్వు అవును కదా మానవా. నాకు ఎదురు వస్తే ఆహా ఎక్కడ తిన్నారా ఎదురు వస్తే దేవుడు పెళ్లి అడిగితే పెళ్లి చేసివే అవును కదా. శోభనం అయిపోయా అవును కదా. 2 పిల్లలు పుట్టిరి నిజమే కదా. సాయంత్రానికల్లా నా పిల్ల గర్భవతి అయిపోయా నిజమే కదా మానవా. సరే స్వామి ఆ. ఇప్పుడు మర్యాదగా అడుగుతాండా ఆ. నా పెళ్ళం చూపించు మానవా ఆ? నీ భార్య బిడ్డలు ఆ. నీ ఇంటి దగ్గర ఉంటారు పో. ఓ! మానవా నీ భార్య బిడ్డలు నీ ఇంటి దగ్గర ఉంటారు పో. నేను లేనప్పుడు మా ఇంటికల్ నీకేం పని ఏం మానవా నీ ఏం పని చెప్పు మానవా ఆ? ఏమన్నాను కూడా అర్థం ఉండాలా? అవునా? అలా కాదు మానవా, మేము సకల దేవతలము. ఆహా. మా దివ్య దృష్టితో మీరు ఎక్కడ ఉండాలి మాకు తెలుసు. ఎట్లా స్వామి దేవుడు అంటాడు ఎట్లా వచ్చినావు నాకు అన్ని ఇచ్చినావు అవును వెళ్ళిపోతావా ఇంటికి? అలాగనే వెళ్ళొస్తాను. ముందు నీకేమైనా ఇష్టమైన పాట పెడితే వెళ్ళిపోదు అలాగనే మానవా. ఏ కాటమరి ఆయుధ హతని నరసింహుడా కాటమరి ఆయుధ హతని నరసింహుడా ఏదైనా ఏదైనా వాడి మగమ్మ కాదు కదిరి దేవుడు అంట ఇంతవరకు నల్లగా ఉండి అప్పుడే పౌడర్ పోస్తే అరిచేతులు కూడా నల్లగా ఉన్నాయి కదిరి దేవుడు అంటే ఏమనుకుంటాడు నేను దేవుడు కాదు నువ్వు దేవుడు. కదిరి దేవుడు గమ్మత్తు మానవా, మానవా. కాదు స్వామి. చేయి చూపించు. అయినా నాకు ఒక డౌట్ ఫుల్ ఏం మనవా అంతే చెప్తా ఎవరికన్నా కానీ అరిచేయి తెల్లగా ఉంటుంది అరిచేయి కూడా నల్లగా ఉంది ఎంత నల్లగా ఉంటుంది